హే హాయ్ గైస్, దిస్ ఇస్ కార్తిక్ పర్వత రెడ్డి అండ్ నేను ఫస్ట్ నుంచి మూవీ రివ్యూస్ చెప్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎందుకంటే నేను చెప్పే కంటెంట్ ఎక్కువ మంది రీచ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మీరు చూడడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అండ్ బిగ్ బాస్ కూడా చేస్తున్నాను, అది కూడా ఒకసారి చూడండి. మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే మాస్ జాతర మూవీ చూడడం జరిగింది. ఆ మూవీ గురించి నేను చెప్తాను. ఎలా చెప్తాను అంటే, కొంతమంది రివ్యూస్ నేను చూశాను. నేను నైటే మూవీ చూడడం జరిగింది. కొంతమంది రివ్యూస్ పెట్టారు, వాటిని కంపేర్ చేస్తే నేను మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అతను రగడ అనే అతను అంటాడు, తను తీసుకోవడం స్టార్టింగ్ నేను నీ అమ్మని, నీ అక్కని, నీ చెల్లిని, నీ అన్నని, నీ తమ్ముడిని అని సాంగ్ అండి. ఇది బూత్ కాదు, సాంగ్ అది. ఆ సాంగ్ అంతా బూతులాగా అబ్యూస్ చేశారు అని చెప్పి అతను అన్నాడు. అతను ఇంకోటి అడుగుతున్నా, హీరో క్లియర్గా ఆ సాంగ్లో ఒక లిరిక్ ఉంటుంది, ఆ మొత్తం లైన్ అయిపోయిన తర్వాత ఒకటే మాట అంటాడు, హీరోని ఏం చేస్తామని అడిగితే వాళ్ళ కాళ్ళు పెట్టుకొని నిన్ను ఇవ్వమని అడుగుతా అంటాడు. దాని అక్కడ బూత్ ఏముందంటో, వాళ్ళందరూ కాళ్ళు పెట్టుకొని అడుగుతా అన్నాడు. నువ్వు బూత్ మైండ్తో ఉండి వాళ్ళని బూత్ అంటాడు. సో ఇది పక్కన ఆయన సినిమాలో ఏం లేదని ఆయన అన్నాడు. సరే, సినిమాలో ఏం లేదని నేను చెప్తా. రవితేజ ఇంట్రక్షన్ బాగాలేదా, రవితేజ ఫైట్స్ బాగాలేదా, యాక్షన్ సీన్స్ బాగాలేదా, కామెడీ టైమింగ్ బాగాలేదా, కామెడీ వర్కౌట్ అవ్వలేదా, హాల్లో పడినవుతున్నారు, కమర్షియల్ సినిమాకి కావాల్సింది ఇయే, కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ సాంగ్స్ బాగుండాలి. ఈ 4 మూవీలో ఉన్నాయి. సూపర్ హిట్ మూవీ ఇది. బ్లాక్ బాస్టర్. రవితేజ గారి కెరీర్లో అందరూ మిరపకాయి, క్రాక్ ఇవన్నీ చెప్తే, కృష్ణ, విక్రమార్కుడు, కిక్ తర్వాత నన్ను అడిగితే రవితేజ కంబ్యాక్ ఇదే అని చెప్తే, ఎందుకంటే రవితేజ గారి టైమింగ్ కానీ ఆయన డ్యాన్స్ కానీ ఈ మూవీలో ఎలా ఉందో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి అంటాడు, స్టోరీ ఏముంది అసలు, స్టోరీ ఏం లేదే. సమ్మోహనం మూవీ అతను చేసాడు, డైరెక్టర్, కామెడీ అతను రైటింగ్ చేశాడు సమ్మోహనం మూవీకి, అది బాగుంటుంది. సామాజిక వర్గంగా చేశాడు, రైటింగ్ అంతా బాగుంటుంది అని చెప్పి అన్నాడు. అండ్ ఇదంతా చెప్పి డైరెక్టర్ కామెడీ సినిమా తీయాల్సింది, యాక్షన్ సినిమా తీసాడు అనవసరంగా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఆయన్ని కూడా మీరు ఏం చేయాలో చెప్తే, మీరు రివ్యూస్ ఎలా ఇవ్వాలో వాళ్ళు చెప్పడం తప్పులేదు. మేము రివ్యూస్ మా ఇష్టం వచ్చినట్టు ఇస్తాము, మీరు ఎవరు చెప్పడానికి మీరు అంటారు కదా కొంతమందిని. సో అది గమనించుకోండి. బట్ బాయ్స్, ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మూవీ చాలా బాగుంది. హార్ట్ఫుల్గా చెప్తున్నాను. రవితేజ గారి కంబ్యాక్, ఆయన డ్యాన్స్, గ్రేస్, శ్రీలీలతో ఈక్వల్గా చేశాడు డ్యాన్స్. ఆయన కామెడీ టైమింగ్ ఎక్స్ట్రాడినరీ. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ హెల్ప్, మూవీకి చాలా హెల్ప్, బాగా వర్కౌట్ అయింది వాళ్ళిద్దరు కాంబో. ఖచ్చితంగా మూవీ చూడండి. సూపర్ హిట్ మూవీ, బ్లాక్ బాస్టర్ అంతే. ప్లీజ్ గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.